మన ఛానల్కి స్వాగతం. నేను మీ లవ్ గురు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. ఈ తులారాశి వారికి ఈ 2025 సంవత్సరంలో లవ్ రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రేమ 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 అంటూ తిరిగేటటువంటి యువతకి మీరు కరెక్ట్ స్టెప్ వేస్తున్నారా? ప్రేమ సఫలం అవ్వాలంటే ఏం టిప్స్ చేసుకోవాలి, ఇవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఈ తులారాశి వారంతా కూడా వీరికి 2025 సంవత్సరం అంతా కూడా మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. అలాగే మార్చి మొదటి నుంచి కూడా మరి ఈ యొక్క శని మీ యొక్క 5వ ఇంటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఒక సెన్స్ ఆఫ్ డల్నెస్ అనేటటువంటిది, నిర్లిప్తత అనేటటువంటిది మీ రొమాంటిక్ రిలేషన్షిప్స్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ శని యొక్క ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ మీకు 5వ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. కాబట్టి తర్వాత మరి మీకు ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ నుంచి ఒక సొల్యూషన్, ఒక రెజల్యూషన్ అనేటటువంటిది మీకు దొరుకుతుంది. అలాగే ఇష్యూ రిలేషన్షిప్స్ అన్నీ కూడా సబ్సైడ్ అవ్వడానికి, అణిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎడిషనల్గా మీకు ఇంకొక బెనిఫిట్ ఉంది. ఈ జూపిటర్ అంతా కూడా మీకు ఈ 5వ ఇంట్లోకి మనకి ఈ ట్రాన్సిట్ మిడ్ మే అంతా కూడా వెళ్ళడం వల్ల మీకు ఈ రిజాల్వింగ్ మిస్అండర్స్టాండింగ్స్, ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ అనేటటువంటివి అంటే తులారాశి నుంచి గురుడు మనకి ఎప్పుడైతే 5వ ఇంట్లోకి వస్తున్నాడో, ఈ తులారాశి వారికి అంతా శుక్రుడు ఇలా 9వ ఇంట్లో ఉన్నటువంటి గురుడు ఆ 5వ ఇంట్లోని చూస్తున్నప్పుడు ఇలా అనేకమైనటువంటి టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో వీళ్ళంతా కూడా మనస్పర్ధలు, ప్రేమికుల మధ్య మనస్పర్ధలు అనేటటువంటివి మీరు సర్దుకొని ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి అలాగే మీ ప్రేమ జీవితాన్ని సక్సెస్ఫుల్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళిపోతారు. మ్యారీడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తులారాశి వాళ్ళు చాలా ఛాలెంజెస్ మీకు ఈ యొక్క మార్చి వచ్చేంత వరకు పుట్టుకొస్తూ ఉంటాయి. సో మెనీ ప్రాబ్లమ్స్ విల్ అరైజ్. అలాంటప్పుడు సిచ్యుయేషన్ని ఎక్స్పెక్ట్ చేసి చాలా గొప్ప హార్మోనీ, గ్రేటర్ హార్మోనీ మీ రిలేషన్షిప్లో మీరు పెట్టుకోవాలా, తెచ్చుకోవాలా. మరి అలాగే మ్యారేజబుల్ ఇయర్ వచ్చేంత వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా సపోర్టింగ్గా సమ్ డిఫికల్టీస్ని మన ఎంగేజ్మెంట్స్, మ్యారేజ్ విషయాల్లో కొంచెం కష్టాలు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఆకర్షణలు, శుక్రుడు ఎప్పుడైతే కొన్ని స్థానాల్లోకి వచ్చేస్తున్నాడో అప్పుడు మిమ్మల్ని క్షణికమైనటువంటి ఆకర్షణలకి మిమ్మల్ని లోను చేస్తూ ఉంటాడు. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, వీళ్ళకప్పుడు మరి మీరు చేస్తున్నటువంటి మిమ్మల్ని నిజంగా అభిమానించేటటువంటి వాళ్ళని వదిలేసి కేవలం మిమ్మల్ని పొగడ్తలతో, కేవలం అసందర్భంగా మాట్లాడుతూ, మరి మొట్టమొదట మీరు పడిపోయేంత వరకు మీతో చాలా చక్కగా ఉంటూ, ఆ పడిపోయిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఎట్లా మాట్లాడుతున్నారో రోడ్ల మీద చూడండి. కాలేజీలు డుమ్మా కొట్టి, చదువులు డుమ్మా కొట్టి, ఇక పెళ్ళైపోయిన ఆంటీలు అయితే వీళ్ళంతా కూడా మరి అందంగా ఉన్నాడు, యవ్వనంగా ఉన్నాడు, ఆ తర్వాత ఓయో రూములకి, వీటికి వాటికి, పార్టీలకి, పబ్బాలకి, వాట్ ఈజ్ ఆల్ దిస్? ఇటువంటి వాళ్ళంతా కూడా భంగపడడానికి శుక్రుడు మిమ్మల్ని భంగపడేటట్లు చేస్తాడు. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తాడు, అబ్బాయి నేను చాలా పర్ఫెక్ట్ అండి, నాకు లవర్లు లేరండి. మరి ఈ లవర్లో మీకు ఖచ్చితంగా ఎవరైతే మీ ఎక్సెల్ లవర్స్ ఉన్నారో మరి వాళ్ళంతా కూడా ఈ తులారాశి వాళ్ళకి మిమ్మల్ని తలుపు కొట్టుకుంటూ వచ్చేస్తారు. రీయూనియన్ ఏ విధంగా తయారైపోయినాయి కాలేజెస్ రీయూనియన్లు. మీరు కాలేజీలకి మీరు డబ్బులు ఇవ్వాలా, స్థిరపడిన తర్వాత మీ టీచర్లకి బట్టలు పెట్టాలా, అవి మానేసి ఎక్కడో మనం రీయూనియన్ అప్పుడెప్పుడో ప్రేమించుకున్నాం, అప్పుడెప్పుడో కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకుందాం, మనం అమెరికాలో కలుసుకుందాం, ఈ పార్ట్ ఆఫ్ అమెరికా వాళ్ళు మాత్రమే మనం రీయూనియన్ చేసుకుందాం, ఇవన్నీ డజంట్ వర్క్ అవుట్. కాబట్టి నిజమైన ప్రేమ మనసుల్ని మిమ్మల్ని చూసి మిమ్మల్ని నిన్నుగా నీకు రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించేవాడిని ప్రేమించు. కేవలం డాంబికమైన ఆచారం, డబ్బు వాడి దగ్గర ఉంది, ఆరోగ్య పుష్టి వాడి దగ్గర ఉంది, లేకపోతే శారీరక పుష్టి వాడి దగ్గర ఉంది, కారు ఉంది, నన్ను పబ్లకు తీసుకెళ్తున్నాడు, రెస్టారెంట్స్కి తీసుకెళ్తున్నాడు అనేటటువంటి వాళ్ళు కేవలం మిమ్మల్ని 2వ 3వ సార్లు తీసుకెళ్తాడంటే 3వ సారి కూడా కాదు, ఓన్లీ 1 time and will be used and will be
యు విల్ బి థ్రోన్ అవుట్. కాబట్టి ఇది పక్కా సత్యాలు కఠినంగా ఉన్న చిన్న పిల్లల స్టూడెంట్స్కి ప్రాబ్లమ్స్ లేవు, కానీ పెద్దవాళ్ళకి మాత్రం ఇది జాగ్రత్త. కాబట్టి మీ చిన్నపిల్లలు మీరంతా మీ నాన్నలకి మీ అమ్మలకి మీ ప్రేమ గురించి చెప్పండి. చాలా సంతోషంగా వాళ్ళు మీకు మంచి జడ్జ్మెంట్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దే విల్ గైడ్ యూ ప్రాపర్లీ. ప్రేమ చాలా పవిత్రమైంది. లవ్ రిలేషన్స్, ఆ తర్వాత ఈ యొక్క ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ద లైఫ్. ఈ కాలంలో అయిపోయినాయి రిలేషన్సే. ఏమన్నంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చేసింది అంటున్నారు. కాబట్టి ప్రేమకు డెఫినేషనే మారిపోయింది. అసలు ఈ ప్రేమను కల్పించే గ్రహాలు ఎవరు? శుక్రుడు. అందరికీ తెలుసు మనకి. జ్యోతిషంలో మనకి శుక్రుడు చాలా వైటల్ రోల్, చాలా ముఖ్యమైనటువంటి పాత్రను ఇచ్చేస్తాడు. మరి జ్యోతిష్కులంతా కూడా ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఈ శుక్రుడు కనుక ఉన్నట్లయితే మరి లవ్ అనేటటువంటిది పర్మనెంట్గా ఉంటుంది. ఇట్స్ రిమైన్స్ పర్మనెంట్. అసలు లవ్ అనేది ఆ జీవితంలో ఆ మనిషి పర్సన్స్ లైఫ్లో ఉంటుంది అని మనం అనుకుంటాం. అలాగే మరి ఈ శుక్రుడు కనుక రాహుతో కానీ కుజుడితో కానీ శనితో కానీ కలిసిన వాటి యొక్క దృష్టి ఉన్న వాటి యూనియన్ వాటితో యుతి చెందిన ఈ రిలేషన్షిప్స్లో అంతా కూడా యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. అంటే ప్రేమ బ్రేకప్స్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఒక ఇంపార్టెంట్ నోట్ చూసుకోండి. ఎక్కడైతే రాహువు కుజుడు సాటర్న్ శని వీళ్ళంతా కూడా వీనస్తో కలిసినట్లయితే మరి వీళ్ళందరూ కూడా ఇంక్రీజ్ చేస్తారు. ఏమిటి ఇంక్రీజ్ చేస్తారు? సెపరేషన్ ఇన్ రిలేషన్షిప్స్. ఇవన్నీ కూడా సపరేట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వేదిక్ ఆస్ట్రాలజీలో మనకి ఇదంతా కూడా శాస్త్రబద్ధంగా చెప్తున్నాం, ఏదో వేగ్గా నోటుకొచ్చింది కాదు. వేదిక్ ఆస్ట్రాలజీలో ఒక శుక్రుడు ఒక సిగ్నిఫికేటర్ ఆఫ్ లవ్. అందువల్లనే మనకి ఈ యొక్క 5th హౌస్లో మనం హోరోస్కోప్ని కనుక మనం చూసుకున్నట్లయితే అది ప్రేమను సూచిస్తుంది. అలాగే శని కానీ రాహు కానీ కేతు కానీ వీళ్ళందరూ కూడా డిస్రప్షన్స్, ఈ రిలేషన్స్ బ్రేక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే 3, 7, 11 హౌస్లన్నీ కూడా కోరికల్ని డిజైర్స్ని చూపిస్తాయి. మరి అలాగే 12వ ఇల్లును కనుక మీరు తీసుకున్నట్లయితే సెక్షువల్ ప్లెజర్స్ అని చూపిస్తాయి. బెడ్ ప్లెజర్, ఆ BLOOD బ్లడ్ కాదు, బిగిడ్ బెడ్. కాబట్టి ఈ సెక్షువల్ ప్లెజర్స్ కోసం అలమటించిపోతూ ఉంటారు ఈ శుక్రుడు కనుక మనకి 12ంట్లోకి వచ్చితే. అలాగే ఆస్ట్రాలజీ ప్రకారం శుక్రుడు అలాగే కుజుడు మరి వీళ్ళందరూ కూడా శని వీళ్ళందరూ కూడా 6వ ఇంట్లో కనుక హోరోస్కోప్లో వస్తే మరి ఈ లవ్లన్నీ కూడా బ్రేకప్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ పార్ట్నర్ అంతా కూడా మిమ్మల్ని మోసం చేయడానికి లేదా మీరే వాడిని మోసం చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఏ ప్లానెట్ అయినా సరే మనం కనుక తీసుకుంటే ఒక సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ని మీ రిలేషన్స్లో తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కేతు 5వ ఇంట్లో ఉన్న మరి అది బ్రేకప్ మీ రిలేషన్ని కానివ్వదు. అందువలన ఈ శుక్రుడు అనేటటువంటి వాడు దీన్ని బట్టి మనం ప్లానెట్ రిలేటెడ్ టు లవ్ అనమాట. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మంచి గుడ్ పొజిషన్లోకి వచ్చినటువంటి ఈ రాశులకు అన్నింటిలో కూడా సక్సెస్ఫుల్ లవ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఫేవరబుల్ పొజిషన్ ఆఫ్ మూన్ కూడా అలాంగ్ విత్ ద వీనస్, ఇది కూడా మంచి అద్భుతమైనటువంటి లవ్ రిలేషన్ ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.